విద్య వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని జూపల్లి బాలమ్మ మెమోరియల్ మండల పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన మైల్ స్టోన్ సెలబ్రేషన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్, జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు సతీష్ రెడ్డి, మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జగపతి రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మై హోమ్ గ్రూప్ సౌజన్యంతో నిర్మించిన జూపల్లి బాలమ్మ మెమోరియల్ స్కూల్లో అడ్మిషన్ల సంఖ్య 1000 దాటింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూపల్లి జగపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా మైల్ స్టోన్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. సమాజం మనకు ఏమిచ్చిందనేది కాదు, సమాజానికి మనం ఏమిచ్చామనేదే ముఖ్యమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ అన్నారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు సమాజానికి సేవ చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. సమాజానికి తమ వంతుగా సేవ చేయాలనే ఈ పాఠశాల ఏర్పాటు చేశామని మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జగపతిరావు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు పేదలకు వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్నా Education will build the country, and that's all depend on you people. And the more important role is the media's role. And top of that, the teacher, principal and other people who are giving you the education. Those are the most important people, I believe that. And second, Gajapati ji asked me for scholarship. As many as number you pick, I will give. That's no problem. It's not scholarship. I want to give scholarship to the brilliant. Why I said not 1, 2. 1 is the best student in education. Because I am the sportsman, second one goes to the sports person. It may be the girl, it may be the boy. You have to perform, and I will continue as long as I live. Don't ask what the country or the society has given to you, but ask yourself what you have given back to the society and country. ఈ రోజు ఇక్కడ ఉన్న ముగ్గురు సమాజ కోసము చాలా చేసిన మన సతీష్ రెడ్డి సార్ కావచ్చు, కపిల్ దేవ్ గారు కావచ్చు, జగపతిరావు గారు కావచ్చు. కపిల్ దేవ్ ఒక లెజెండరీ క్రికెటరు అని ఇప్పుడు గోల్ఫ్ ప్రమోట్ చేస్తూ ఈ ఖుషి ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపు 22 సంవత్సరము ఒక ఎడ్యుకేషన్ సెక్టర్లో మన సమాజానికి, దేశానికి బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అదేవిధంగా మన జగపతిరావు గారు ఈరోజు ఎక్కడో కుక్కాంబ్ర నుంచి, నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వచ్చి ఇక్కడ మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక పేరు పొందిన రామేశ్వరరావు గారు, మన జగపతిరావు గారు ఒక మంచి ఇన్ఫ్రా కంపెనీ డెవలప్ చేసి లక్షల మందికి ఉద్యోగం ఇస్తూ ఈరోజు లక్షల మంది కూడా ఒక వసతి కూడా కల్పించారు. సో అది చాలా ఒక గొప్ప విషయము. ఈరోజు ముగ్గురు చూస్తే ఆ జాన్ ఎఫ్ కెనడీ మాతో నాకు ఎప్పుడు కూడా గుర్తొస్తుంది. సో అందరు కూడా అందరూ ముగ్గురిని కూడా మనము స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చిన్న కుటుంబంలో పుట్టి మేము మా అన్నతో పాటుగా నేను, మా అన్న నీడలో మేము పెరుగుతూ ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాము. మాకు అవకాశం దొరికింది. మేము ఒక చిన్న కుటుంబం నుంచి పెరిగి ఇవాళ చిన్న కుటుంబాలకందరికీ కూడా మేము చదువు ఇవ్వాలన్న కోరిక కలిగి చదువు ఇస్తూ ఉన్నాను. నాకు అమ్మ లేరు, నాన్న లేరు. మా అన్న, మా నాన్న మేము కలిసి మా జర్నీ పాత్రలో వచ్చాము. వస్తూ ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఈ విధంగా మా అన్నగారు ఒక రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో బిజినెస్ నిర్మాణం చేసి ఎంతోమంది లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇలా మనం ఎంతో చేస్తున్నాం, ఎంతో సంపాదించాం, సొసైటీ ద్వారా మనం సంపాదించాం. సొసైటీకి ఏదో ఒకటి చేయాలని చెప్పి తన నిర్ణయం ప్రకారంగా
హెల్త్ కానీ ఇక్కడనే మన ముచ్చింతల ఊరిలో 250 బెడెడ్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. సో అది అన్నగారి నిర్ణయం. ఈ చుట్టుపక్కల 100 గ్రామాల వాళ్ళకి వైద్యం అందజేయాలని చెప్పేసి ఉద్దేశంతోన హాస్పిటల్ కట్టిస్తున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నది. అట్లే అన్నగారు అన్నది ఏంటంటే పిల్లలు కూడా మనం ఏదో సంపాదిస్తున్నాం కదా, పిల్లలు కూడా ఏదో ఒకటి మనం ఇవ్వాలి, విద్య అన్నది చాలా ముఖ్యం కాబోయే తరాలకు అన్న ఆలోచన వారిలో ఉన్నది. ఆ ఆలోచనకు నేను ఇక్కడ కలిసి ముచ్చింతల గ్రామంలో దీన్ని కంట్రీని ఒక పెద్ద విద్యాలయంగా తీర్చిదిద్దాలన్న తపనతోన ఇక్కడ ముచ్చింతల గ్రామానికి వచ్చాం.